హాయ్ అండి. నమస్తే అందరికీ. ఇప్పుడే మనకి ఒక ఆశ్చర్యకరమైన వార్త తెలుస్తూ ఉంది. ఈ భూబకాసురుడికి ఎక్కడ ఖాళీ స్థలం కనపడినా వదిలే ప్రసక్తే లేదన్నట్టు తయారయ్యారు. ఏకంగా సిబిఎన్ గారి భూమినే కబ్జా చేసేసాడు ఒకడు. విషయానికొస్తే బాపట్లలో గత 25 సంవత్సరాల క్రితం టీడీపీ ఆఫీస్ కట్టడం కోసం 9.5 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేస్తే ఇప్పుడు దాని విలువ 1,50,00,000గా ఉందట. అయితే ఈ భూపకాసురుడు కన్ను సిబిఎన్ గారి స్థలం మీద పడింది. అదే తరువుగా మరి గత ప్రభుత్వంలో చేయించాడా, ఎప్పుడు చేయించాడన్నది విషయం ఇంకా బయటికి రాలేదు. సత్తార్ రెడ్డి అనే అతను నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు లోన్ తీసుకోవడం కోసం ఇప్పుడు ప్రయత్నించాడు. విషయం ఎమ్మెల్యే గారి దాకా వెళ్లడంతో పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సత్తార్ రెడ్డి అనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఎంత ధైర్యం లేకపోతే సిబిఎన్ గారి పేరుతో ఉన్నదాన్నే కబ్జా చేశారంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ఎవరు? చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.